తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసన మండలి యొక్క సంబంధించి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. మా జాతీయ అధ్యక్షులు ప్రీతం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ పరంగా బలపరిచినటువంటి వారికి, సహచరులందరికీ, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయగతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. శాసన మండలికి సంబంధించి అన్ని అంశాల పట్ల, అన్ని వర్గాల పట్ల క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, అది విద్యార్థులు, పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ఉద్యోగం సంబంధించినటువంటి వివిధ వర్గాల సమస్యలను శాసన మండలిలో ఒక గొంతుగా వినిపించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. 27 సంవత్సరాల క్రితం స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశలతో మొట్టమొదలు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజానికం ఆశీర్వదిస్తే 27 ఏళ్లుగా నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ 94లో 2009లో ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా, 95లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా, 96లో కరీంనగర్ నుండి లోక్సభ ఎన్నికై వివిధ అంశాల పట్ల అవగాహన చేసుకొని నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ నాటి నుంచి నేటి వరకు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ఓటరు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి నేను ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలలో కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి పట్టభద్రులు నూతనంగా ఓటర్ నమోదు కావాలంటే మేమందరం పెద్ద ఎత్తున వివిధ వర్గాలను కలిసి అర్హులైనటువంటి ప్రతి ఓటరు నమోదు కమ్మని చెప్పని విజ్ఞాపన చేసి స్వయంగా వేలాది మందిని ప్రోత్సహించి లక్షలాది మంది ఓటర్లు నమోదయ్యే విధంగా శ్రమించినటువంటి మేము వాళ్ళందరి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పని భావించి గతంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు, ఎన్నికైనటువంటి వాళ్ళు ఓటర్లను విస్మరించి, ఓటర్లకు కలవకుండా, సమస్యల పట్ల పూర్తిగా పోరాడకుండా ఉన్నటువంటి విషయం జరిగింది. రాజకీయ పార్టీల పరంగా బలపరిచినటువంటి విషయాలు కూడా సమగ్రంగా అవగాహన చేసుకుంటారని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి అది అభివృద్ధి కార్యక్రమాలు, అటు విద్య కానీ, వైద్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ సమగ్ర అభివృద్ధికి పాటుపడ్డటువంటి పార్టీగా ఆ బలపరిచిన దాన్ని అన్వయించుకొని ప్రజల్లోకి వెళ్ళి, ఓటర్లలోకి వెళ్ళి తరచుగా ఓటర్లను కలిసే విధంగా హామీ ఇచ్చి ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పని 27 ఏళ్లుగా వివిధ సమస్యల పట్ల పోరాడి సాధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థం చేసే రీతిలో ముందుకెళ్ళి, అది వ్యవసాయ పరంగా ఉండేటువంటి సమస్యలే కానీ, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి పోరాట తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వైఖరిని కానీ, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటిది, ఉద్యోగ కల్పనలో వైఫల్యం చెందినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తెలియపరిచే విధంగా ఇచ్చినటువంటి హామీలలో నిరుద్యోగ భృతి స్థానాన్ని ఇవ్వనటువంటి దాన్ని, ఉద్యోగ కల్పనకై నిరుద్యోగుల యొక్క ఆలోచనకు అనుగుణంగా పోరాడి సాధించే విధంగా కూడా కార్యోన్ముఖమైనటువంటి హామీని ఇచ్చే విధంగా కూడా మా కార్యక్రమాలు ఉంటాయి. 100కి 100 వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులు, విద్యావంతులు, ఓటర్లు అయినటువంటి వాళ్ళు స్వయంగా విద్యార్థి దశల్లోనే ఆనాడు కళాశాల అధ్యక్షునిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గల్లీకి ఢిల్లీకి వచ్చినటువంటి నేను ఈ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారంలో పాటుపడతానని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఉండేటువంటి అత్యంత ప్రధాన అంశాలలో
ఒకవైపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, అనేకమైనటువంటి శాంతి భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాలు కూడా చూస్తున్నాం. వీటన్నిటిల్లో మేమందరము చురుగా పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తీసుకెళ్తామని చెప్పని నేటి ప్రభుత్వం పిఆర్సీని విస్మరించి వాళ్ళకి సంబంధించినటువంటి డిఎల్ కానీ ఇతరత్ర ప్రమోషన్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ స్పృశించకుండా హామీలుగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పని విద్యార్థుల సంబంధించినటువంటి కోవిడ్ సమయంలో ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కలిసి వచ్చినటువంటి అన్ని పార్టీలతో కలిసి వెళ్ళి ఆనాడు గవర్నర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కలిసినటువంటి వైనం ఉంది. అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల కొరకు పరిష్కారం కావాలని చెప్పే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక కరపత్ర రూపంగా తయారు చేసి ఓటర్లోకి వెళ్తామని అందరు అభ్యర్థులను గమనించండి, నేపథ్యం గమనించండి, పోరాట ఉద్దేశించినటువంటి వైనాన్ని తెలుసుకోండి. అన్ని విధాలుగా మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని సూచించే విధంగా మా శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు గారు అటు అసెంబ్లీలో అటువైపున ఇటు కౌన్సిల్లో నన్ను ఎన్నుకునే విధంగా నిర్వహించుకొని అవకాశం ఇచ్చి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.